హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, బాలకృష్ణ గారు నటించిన 'అఖండ 2' మూవీ యొక్క డే వన్ గ్రాస్ ఎంత? అలాగే ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్‌లలో హైయెస్ట్ డే వన్ గ్రాసింగ్ కొట్టిన మూవీ ఏది? 'అఖండ' ఎన్నో ప్లేస్‌లో ఉంది? అలాగే సీనియర్ హీరోలో వచ్చేసి బాలకృష్ణ గారే నంబర్ 1 హీరోనా? చిరంజీవి గారి మార్కెట్‌ని సైతం ఆయన మించిపోయారా? దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 'అఖండ 2' మూవీ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా డే వన్ రోజు వచ్చేసి ప్రీమియర్స్‌తో కలిపి దాదాపు 75,00,00,000 వరకైతే గ్రాస్ అయితే కలెక్ట్ చేసినట్టయితే మనకైతే తెలుస్తుంది. ఈ ఇయర్ వచ్చేసి బాలకృష్ణ గారి 'అఖండ' మూవీ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఈ ఇయర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఓజీ' మూవీ పేరు మీద ఉంది. ఆ మూవీ వచ్చేసి దాదాపు 154,00,00,000 వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. దీంట్లో ఎటువంటి ఫేక్ కలెక్షన్స్ లేవు. ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అనే వెబ్‌సైట్‌లో కూడా దీని యొక్క ఒరిజినల్ కలెక్షన్స్ అయితే మనకు తెలుస్తున్నాయి. అలాగే నెంబర్ 2 ప్లేస్‌లో వచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీ వచ్చేసి దాదాపు 85,00,00,000 వరకు అయితే 86,00,00,000 వరకు డే వన్ క్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చేసి 'వార్ 2' మూవీ కూడా ఉంది. కానీ అది బాలీవుడ్ మూవీ యొక్క ఎక్కువ ఫోకస్ చేయడంతో ఇక్కడ దీనిలో అయితే తెలుగులో అయితే దాన్ని తీసుకోవడం లేదు. అలాగే థర్డ్ ప్లేస్‌లో వచ్చేసి బాలకృష్ణ గారి 'అఖండ 2' మూవీ అయితే ఉంది. అలాగే బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఈ డే వన్ క్రాసర్‌తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశారంటే యాక్చువల్‌గా ఇప్పుడున్న నలుగురు సీనియర్ హీరోల్లో వచ్చేసి బాలకృష్ణ గారిదే డే వన్ హైయెస్ట్ గ్రాసర్‌గా అయితే ఉంది. అలాగే నంబర్ 2 ప్లేస్‌లో కూడా బాలకృష్ణ గారు నటించిన 'వీరసింహారెడ్డి' యొక్క మూవీ యొక్క డే వన్ క్రాస్ వచ్చేసి దాదాపు 54,00,00,000 వరకు అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన 'వాల్తేరు' మూవీ యొక్క డే వన్ క్రాస్ వచ్చేసి 52,00,00,000 వరకు అయితే ఉంది. సో, దీన్ని బట్టి బాలకృష్ణ గారు నలుగురు సీనియర్ హీరోల్లోనే ఈయన నంబర్ 1 అయితే అసలు మనం కాదని అయితే చెప్తాము. ఎందుకంటే బాలకృష్ణ గారు వచ్చేసి డే వన్ గ్రాసెస్ అయితే పెట్టారు. కానీ బాలకృష్ణ గారి కెరియర్‌లో ఇంతవరకు ఒక్క మూవీ కూడా 100 ప్లస్ షేర్ అయితే సాధించలేకపోయింది. కానీ చిరంజీవి గారి కెరియర్‌లో వచ్చేసి ఆయన ఒక 10 ఏళ్ల కిందటే 'ఖైదీ నంబర్ 150' సినిమాతోన సీనియర్ హీరోల్లోనే కాదు అప్పటి వరకు వితౌట్ 'బాహుబలి' సిరీస్ సినిమాల తర్వాత 100 ప్లస్ షేర్ కొట్టిన హీరో ఒక్క చిరంజీవి గారు మాత్రమే. ఆ తర్వాత 'ఖైదీ నంబర్ 150' షేర్ కొట్టిన తర్వాత మాత్రమే 'రంగస్థలం' గాని, అలాగే 'మహేష్ బాబు' గారి 'భరత్ అనే నేను', 'పుష్ప' తర్వాత సినిమాలైతే కొట్టాయి. యాక్చువల్‌గా 'బాహుబలి' తర్వాత చిరంజీవి గారు కొట్టిన నంబర్ 1 కొట్టే 100,00,00,000 షేర్ కొట్టిన హీరో చిరంజీవి గారు ఒక్కరే. ఆ తర్వాత చిరంజీవి గారు 'సైరా నరసింహారెడ్డి'తో కూడా 100,00,00,000 షేర్ కొట్టారు. అలాగే మనం వచ్చిన 'వాల్తేరు మురళితో' కూడా 100,00,00,000 ప్లస్ షేర్ అయితే కొట్టారు. అలాగే సీనియర్ హీరోలో వచ్చేసి 'వెంకటేష్' గారు కూడా 100,00,00,000 షేర్ కొట్టడమే కాదు, నలుగురు సీనియర్ హీరోలో వచ్చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 340,00,00,000 వరకైతే ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అయితే రికార్డ్‌నైతే నెలకొల్పారు. దీన్ని బట్టి బాలకృష్ణ గారి విషయంలో ఏం అర్థమైతది ఏంటంటే ఆయన డే వన్ గ్రాస్ వచ్చేసి గ్రాస్ అయితే ఎలాగోలా కొడుతున్నారు. కానీ ఇప్పుడు నలుగురు సీనియర్ హీరోలతో పోలిస్తే నాగార్జున గారిని తీసివేస్తే వీళ్ళతో పోలిస్తే బాలకృష్ణ గారి యొక్క మార్కెట్ అనేది చాలా వెనుకబడి అయితే ఉంది. మరి ఎందుకు బాలకృష్ణ గారు వచ్చేసి డే వన్ గ్రాసెస్ ఇంత హైయెస్ట్ కొట్టారంటే యాక్చువల్‌గా 'వాల్తేరు వీరయ్య' మూవీతో 'వీరసింహారెడ్డి' పోటీ అయితే పడింది. ఇంతవరకు చరిత్రలో వచ్చేసి చిరంజీవి గారితో పోటీ పడిన ప్రతిసారి బాలకృష్ణ గారి యొక్క గ్రాస్ వచ్చేసి చాలా తక్కువగానే ఉండేది. మొదట్లో చిరంజీవి గారి మూవీస్ యొక్క గ్రాస్ గాని, కలెక్షన్ గాని చాలా ఎక్కువయింది. తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఫ్లాప్ టాప్ అయ్యి వీళ్ళు పడిపోతే అప్పుడు బాలకృష్ణ గారి సినిమాలొచ్చేసి ఇంక్రీజ్ అయితే అయ్యేవి. వాటి యొక్క కలెక్షన్స్ మనం ముఖ్యంగా చూసుకుంటే 'నరసింహారెడ్డి సినిమా వచ్చేసి బాలకృష్ణ గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అనమాట. ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దానికి పోటీగా వచ్చిన చిరంజీవి గారి సినిమా 'మురుగరాజు'. యాక్చువల్‌గా 'మురంజీవిరాజు' చిరంజీవితో సినిమాతో పోలిస్తే ఆ మూవీ యొక్క కలెక్షన్‌లు గాని, డే వన్ రోజున థియేటర్ల సంఖ్య గాని చాలా తక్కువగా ఉండేదనమాట. కానీ 'మురుగరాజు' వచ్చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారి మూవీ వచ్చేసి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే మొన్న వచ్చిన 'వాల్తేరు వీరయ్య' పోటీ విషయంలో కూడా బాలకృష్ణ గారు ఏ విధంగా చిరంజీవి గారి మీద గెలిచారు అంటే అక్కడ వచ్చేసి యాక్చువల్‌గా 'వాల్తేరు వీరయ్య' మూవీ వచ్చేసి సంక్రాంతికి రిలీజ్ అయింది. కానీ 'వీరసింహారెడ్డి' డిసెంబర్‌లో అవ్వాల్సిన సినిమా. కానీ పంతం బట్టి మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళిద్దరికి ఒకరే నిర్మాత కాబట్టి వాళ్ళ పంతం బట్టి బాలకృష్ణ గారు చిరంజీవి గారి మూవీ కంటే ఒకరోజు ముందు వేసుకోవడం, అలాగే థియేటర్‌లు కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం, తర్వాత రిలీజ్ అయిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి చాలా తక్కువ థియేటర్లు రావడం, అలాగే బాలకృష్ణ గారి అభిమానులు గాని కార్యకర్తలు కానీ దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకొని చాలా కష్టపడడం వల్ల 'వాల్తేరు వీరయ్య' కంటే కాస్త ఎక్కువ కలెక్షన్‌లయితే రావడం అయితే జరిగింది. కానీ 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ గారు రిలీజ్ చేసిన సినిమాలు 'భగవత్ కేసరి' సినిమా అయితే చాలా చూడడానికైతే బానే ఉంటుంది. అయినప్పటికీ దాని యొక్క డే వన్ క్రాస్ వచ్చేసి 20,00,00,000 మాత్రమే. మన సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' మూవీ యొక్క డే వన్ క్రాస్ కూడా 20,00,00,000 మాత్రమే. సో, ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి గారితో పోటీ పడినసారి మాత్రమే బాలకృష్ణ గారి కెరియర్‌కొచ్చేసి చాలా ఎక్కువ హైప్ ఆయన సినిమాలకొస్తుందనైతే మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కూడా 'అఖండ 2'కి అంత హైప్ రావడానికి కారణం ఎందుకంటే, యాక్చువల్‌గా బాల బాలయ్య గారు, బోయపాటి కాంబినేషన్ ఉన్న క్రేజ్ కావచ్చు, దీని యొక్క ఇండియన్ మైథాలజీ కానీ, హైందవ ధర్మం లాంటి స్పెషల్ అట్రాక్షన్స్ కావచ్చు, అలాగే హైయెస్ట్ బడ్జెట్ కావచ్చు. సో, దీనికి ప్రీమియర్స్ వేయడం వల్ల కూడా దాదాపు ఒక 10,00,00,000 వరకు అదనపు గ్రాస్ అయితే వచ్చినట్టయితే మనకైతే తెలుస్తుంది. సో, ఇప్పటికైతే 'అఖండ 2' వచ్చేసి సీనియర్ హీరోలుగా అలాగే బాలకృష్ణ గారి కెరియర్‌లో వచ్చేసి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌గా డే వన్ రోజు
కలెక్ట్ చేసింది. మరి దీన్ని చూసి సినిమాకొచ్చేసి టాక్ అయితే చాలా డివైడ్‌గా అయితే ఉంది. సో, బాలకృష్ణ గారు ఈ డివైడ్ టాక్‌ని తట్టుకొని తన కెరియర్‌లోనే ఫస్ట్ 100 ప్లస్ షేర్ సినిమాని పొందుతారా? లేకుంటే ఎప్పటిలాగానే ఆయన కలెక్షన్‌లో వచ్చేసి డే 1 తర్వాత ఏ సినిమాకైనా తగ్గుతూ ఉంటాయి. 'వీరసింహారెడ్డి' కూడా అలాగే చిరంజీవి గారి సినిమాతో మనం పోటీ పడి డే 1 రోజు కొట్టాము అనుకునే లోపే తర్వాత వచ్చేసి దాదాపు 6,00,00,000 వరకు గ్రాసు షేర్ అయితే కలెక్ట్ చేసింది ఆ సినిమా. మరి ఈ సినిమా కూడా నెగెటివ్ టాక్‌ని తట్టుకొని నిలబడుతుందా? లేకుంటే బాలకృష్ణ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్‌లు సాధిస్తుందా? లేకుంటే చిరంజీవి గారి కెరియర్‌లో హైయెస్ట్ కలెక్షన్‌ను దాటివేస్తుందా? లేకుంటే ఈ ఇయర్ వచ్చేసి నంబర్ 1 మూవీగా ఉన్న 'ఓజీ' మూవీ యొక్క 350,00,00,000 కలెక్షన్‌లు దాటుతుందా? అలాగే 'సంక్రాంతికొస్తున్నాం' యొక్క 320,00,00,000 కలెక్షన్‌లు దాటి ఈ ఇయర్ నంబర్ 1 గ్రాసర్‌గా 'అఖండ 2' మూవీ నిలుస్తుందా? సో, మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్.